తిరుపతి గారితో మాట్లాడితే మీ దగ్గర తిరుపతి గారు మీరు వరంగల్ నుంచి వచ్చారు ఛానల్ వారికి అదేవిధంగా టీఆర్ఎస్ నాయకులు విద్యాసాగర్ గారికి, కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గారికి, రాజయ్య గారికి అందరికీ కూడా ఈ చర్చా వేదిక నుంచి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ చర్చలో ఇప్పటిదాకా రాజకీయ పక్షంగా మాట్లాడినటువంటి వాళ్ళు, మా నాయకులుగా మాట్లాడినటువంటి వాళ్ళకు కూడా అన్ని విషయాలు కూడా అందులో నిజాలు దాగి ఉన్నాయి, కొన్ని అబద్ధాలు కూడా దాగి ఉన్నాయి. వాస్తవంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అప్పుడు ఏదైతే తెలంగాణ ప్రకటన వచ్చే ముందు రావాల్సి ఉండగా పెండింగ్లో ఉన్నప్పుడు స్పందన కేంద్ర ప్రభుత్వం నుంచి రానప్పుడు కేవలం ఒకే ఒక ఆర్టీసీ కార్మికులు వాళ్ళ రథచక్రాలను పక్కకు పెట్టడం వల్లనే ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ దిగి రావడం జరిగింది. ఇందులో ఇది కాదనలేని సత్యం. అది అప్పటి వరకు కూడా జనజీవనం అనేది ఎక్కడ నిలిచిపోలేదు. ఏ డిపార్ట్మెంటు బంద్ పెట్టినప్పటికీ కూడా జనజీవనం స్పందించలేదు, మన ఆగిపోలేదు, స్తంభించిపోలేదు. కానీ ఎప్పుడైతే ఆర్టీసీ ఇన్వాల్వ్ అయిందో, తెలంగాణకు సంబంధించినటువంటి విభాగం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో, అప్పుడు జనజీవనం ఎప్పుడైతే స్తంభించిందో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఎక్కువ కదలిక వచ్చింది. అది మెయిన్ బేస్ పాయింట్ అది. దాని తర్వాత అప్పుడు ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు మమ్మల్ని కూడా, మా నాయకులను కూడా ఢిల్లీ పరిధిలో సోనియా గాంధీ గారి దగ్గరికి తీసుకెళ్ళి అప్పుడు మేము అప్పుడే విలీనం ప్రకటన చేస్తాము, మిమ్మల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే విలీనం చేస్తాము అని చెప్పని మా నాయకులకు కూడా మాకున్న సమాచారం మేరకు అప్పుడు మా వాళ్ళను మభ్యపెట్టినప్పుడు కూడా లేదు మాకు తెలంగాణ ప్రకటనే ముఖ్యము, మా శ్వాస మా ఆశ మొత్తం తెలంగాణ అని చెప్పని మా బస్సు ఒకటి కూడా తీయకుండా అప్పుడున్నటువంటి మేనేజ్మెంట్కు మేము దన్నుగా నిలబడి మేము వ్యతిరేకంగా కూడా తెలంగాణకు అనుకూలంగా మేము చేసినటువంటి పోరాటం మరవలేదు. దాన్ని కేసీఆర్ గారు అప్పుడు ఎంతో చాకచక్యంతో మా ఉద్యమాన్ని స్వీకరించారు. దానివల్ల దాని ఉద్యమం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం కూడా సిద్ధించడం జరిగింది. ఈ సిద్ధించినటువంటి రాష్ట్రంలో మళ్ళీ ఎప్పుడైతే ఆ రాష్ట్రం ముఖ్యమంత్రి అయిన తర్వాత పే స్కేల్స్ ఏది గవర్నమెంట్ వాళ్ళకు కానీ ఆర్టీసీ వాళ్ళకు కానీ పే స్కేల్స్ ఇస్తున్నటువంటి క్రమం లోపల వాళ్ళకు ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు వాళ్ళకు 43% ఇచ్చి మాకు 1% ఎక్కువగా 44% అప్పుడు మాకు ఇవ్వడం జరిగింది. అప్పుడు మేము కూడా కేసీఆర్ గారిని ఒక దేవుడిగా మేము కూడా కొలుసుకోవడం కూడా జరిగింది, గుండెల్లో నింపుకున్నాం. కేసీఆర్ గారు ఆర్టీసీ గురించి మాట్లాడితే ఆ ప్రెస్ మీట్ అయిపోయేంత వరకు కూడా టీవీల ముందడికి వెళ్ళి కదలకుండా చూస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పుడు అట్లా అంత ఆదరాభిమానంతో అతన్ని చూసేది మేము. అలాంటి సందర్భం లోపల మరి ఆ పే స్కేల్ తీసుకున్నమాట వాస్తవమే, కాదనలేని అది నిజం. అయితే ఆ తర్వాత జరుగుతున్నటువంటి క్రమం లోపల మళ్ళీ ఒక పే స్కేల్ కోసం అని చెప్పని మళ్ళీ రావడం జరిగింది. ఇది 55 రోజుల సమ్మె ఏదైతే ఉందో అది అప్పుడు ఆ ఎజెండా ఇచ్చి మాకు పే స్కేల్ రావాల్సి ఉంది, మరి మాకు ప్రభుత్వంలో విలీనం చేయాల్సి ఉంది అని చెప్పని అప్పుడు ఒక నినాదంతో బయటకు వచ్చినాం. బయటకు వచ్చిన తర్వాత మరి అప్పుడు ఏమైందో తెలియదు కానీ కేసీఆర్ గారికి అప్పుడున్నటువంటి ప్రభుత్వం పెద్దలకు వీళ్ళు తెలంగాణ రావడానికి వీళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ అయితే వీళ్ళ స్పందనతోనే తెలంగాణ సిద్ధించడం అనే కార్యక్రమం ఏదైతే ఉందో వీళ్ళదే మేజర్ పాత్ర. ఈ మేజర్ పాత్ర మళ్ళీ ఇప్పుడు ఈ 17 వీళ్ళు సమ్మెకు మళ్ళీ వచ్చారు. ఇది రేపు రాబోయే ఎలక్షన్లలో నాకు మళ్ళీ థ్రెట్గా ఇట్లా భావించాల్సి వస్తుందేమో అని చెప్పనే ఆ ఉద్దేశంతోనో మరి ఎట్లనో తెలియదు కానీ వీళ్ళని ఇప్పుడే అంచిపెట్టాలనే కాన్సెప్ట్ ఇట్లా ఉందో ఏమో కానీ ఎట్టి పరిస్థితుల్లో 2 నెలలు మమ్మల్ని అరిగోసపుచ్చుకొని మమ్మల్ని దగ్గరకు రానియకుండా మమ్మల్ని అసలు మీ ఉద్యోగాలే లేవు ఒక సందర్భంలో అని చెప్పని అని చెప్పి మేము ఆలోచిస్తే మాకు అనిపించింది. అంటే మేము ఆ రోజు బలమైన ఒక వార్త కూడా వచ్చింది, ఆర్టీసీకి సంబంధించిన ఆస్తుల మీద కేసీఆర్ కన్ను పడ్డది, రకరకాలుగా పడ్డది. అయితే మేము అంత బలంగా తెలంగాణ రావడానికి కారణమైన వాళ్ళం కాబట్టి ముందు మళ్ళీ 17లో వచ్చేటువంటి ఇంకా మళ్ళీ తర్వాత వచ్చేటువంటి ఎలక్షన్లో కూడా వీళ్ళు క్రియాశీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది అని చెప్పనే ఉద్దేశం కావచ్చు ఏమో మేము అనుకుంటున్నాము. మమ్మల్ని అంచివేయడము, 55 రోజుల సమ్మెను నీరుగార్చడము, అంచివేయడము, మాకు ట్యాంక్ బండ్ ముట్టడి కార్యక్రమంలో రక్తాలు గారే విధంగా మమ్మల్ని చిత్రహింసలకు పాల్చేయడము,
అయినప్పటికీ కూడా మాకు ఎలాంటి పే స్కేల్ ఇవ్వకుండా ఆ ప్రగతి భవన్కు పిలుచుకొని భోజనాలు పెట్టి ఇచ్చేసి డ్యూటీలు అయితే చేసుకోకపోతే మా ఆడబిడ్డలు మా ఉద్యోగులు అప్పుడు బతుకు జీవుడా అని చెప్పని ఇక్కడ అన్నం తినేసి వచ్చి ఉద్యోగాలు అయితే ఉన్నాయి పోలేదు అని చెప్పని రావడం జరిగింది. దాన్ని ఎన్నిసార్లు వారికి మొరబెట్టుకున్నా కూడా వాళ్ళు అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు స్వీకరించలేదు. ఆ విధంగా చేస్తుంటే మళ్ళీ గవర్నమెంట్ దిగిపోయే టైం ఏదైతే వచ్చిందో అప్పుడు ఒక విలీన ప్రక్రియ అని చెప్పని దాన్ని చూపించడం. సరే పొలిటికల్ వాళ్ళకు ఏమి ఎత్తుగాడులు ఉంటాయో ఏముంటాయో అనేది వాళ్ళ గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళ విషయాలు. కానీ చిత్తశుద్ధి అనేది అప్పుడు కనుక ఉంటే మాకు అప్పుడే 17 సందర్భంగానే మాకు ఇవ్వాల్సిన పే స్కేలు ఇవ్వలేదు, గవర్నమెంట్ విలీనం చేస్తామని చెప్పి చేయలేదు. ఆ ప్రకటన ఏదైతే మొదలు పెట్టారో ఏది ప్రక్రియ మొదలు పెట్టారో విలీన ప్రక్రియ దాన్ని కొసల్లో తీసి అప్పుడే బయటపడేసిపోతే అయిపోయేది ఉండే. దాన్ని తీసుకుపోయి అక్కడ గవర్నర్ గారి దగ్గర ఒక ఫైల్ పెట్టేసి ఏం లేదు అక్కడ గవర్నర్ చేతిలో ఉంది నాదేం లేదు అని చెప్పని అనడంతో అక్కడ రాంగ్ గైడెన్స్ వెళ్ళిపోయి గవర్నర్ గారు వారు కూడా హుటాహుటిన వేరే రాష్ట్ర పర్యటనలో ఉంటే వాళ్ళు సైన్ చేసేసి మళ్ళీ తిరిగి పంపించడం జరిగింది. మరి ఇప్పుడు చిత్తశుద్ధి ఎవరికి లోపించింది? అప్పుడున్నటువంటి పార్టీలకు ఎవరు చేయకని చెప్పి అన్నారు. ఎవరు చేయకండి, వాళ్ళకి చిత్తశుద్ధి లోపించింది కాబట్టి వాళ్ళు చేయలేకపోయారు. అప్పుడున్నటువంటి ఏదైతే వ్యతిరేకత ఉందో దాన్ని అప్పుడు మేము 50 రోజుల సమ్మె చేసినప్పుడు కూడా పాపం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యమంత్రి గారు కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ముట్టడి కార్యక్రమానికి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఒంటరిగా బయలుదేరి మాకు సంఘీభావం తెలిపినటువంటి సందర్భాలనే మా వెన్నంటి ఉన్నారు కాంగ్రెస్ నాయకులు అప్పుడు కూడా. కానీ వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి నుంచి మళ్ళీ మా సంగతి ఏంది ఆ విలీన ప్రక్రియను కంప్లీట్ చేయండి అని చెప్పని ఎన్నిసార్లు చెప్పినప్పటికి కూడా వాళ్ళు మభ్యపెడుతురే తప్ప ఈరోజు రేపు మాకు చేస్తాము, మా పరిశీలనలో ఉండి మాకు సానుభూతి ఉంది అని చెప్పుకోవడం తప్ప దానిలో మాకు ఒరిగేది లేదు, మాకు వచ్చింది లేదు. ఇప్పుడు శ్రీనివాస్ గారు అన్నట్టు 300 మందికి ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పని అనుకొచ్చారు. ఇది మన ప్రగతి భవన్లో పెట్టినటువంటి అప్పీల్స్కు సంబంధించినటువంటి 300 మందికి లిస్టు ఇచ్చారు, కానీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళని ఏం చేశారు, ఒక లిస్టు పెట్టారు. లిస్టు పెట్టేసి వీళ్ళకు తాపకు ఒక 5గురికి ఇవ్వండి, తాపకు 5గురికి ఇవ్వండి అని చెప్పని పెడితే ఆ లిస్టు చాతాడని 300 మంది ఉంటే ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు 50 మందికి కూడా ఇచ్చారో ఇవ్వలేదో తెలియదు. 300 కాలేదు. అయితే అది సీరియల్ నెంబర్ పెట్టారు. అది సీరియల్ నెంబర్ పెట్టి అది కొనసాగుతూ ఉన్నది. మళ్ళీ అట్లా కాకుండా మాకు దాదాపుగా 10 డిఏలకు సంబంధించినటువంటి ఏరేస్ రావాలి, అవి ఇవ్వలేదు. అవి ఇవ్వకుండా 17కు సంబంధించిన ఏరేసు 10 పిఆర్ఎస్కి సంబంధించిన ఏరేస్ కూడా రావాలి, అవి ఇవ్వలేదు. ఇవ్వకుండా ఎప్పుడు చూసినా కూడా ప్రతిసారి మా వాళ్ళు పాపం ఆశ కొద్దీ ఆ వినతి పత్రం తీసుకుపోవడం, వాళ్ళని కలవడం మా దృష్టిలో ఉన్నది. నేను మాట్లాడితే అతి త్వరలో మీకు శుభవార్త వింటారు మీరు, ఇదే మాట చెప్తా ఉంటే ఇప్పటిదాకా అది కొనసాగుతూ ఉన్నది. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా వాళ్ళక్కడ ఇప్పుడు మీరు ఏదైతే మాకు మాట చెప్పి ఈ ప్రభుత్వాన్ని మీరు ఈ ఏర్పడడానికి కారణం మా సహకారం తీసుకున్నారో ఆ తీసుకున్నటువంటి సహకారాన్ని ఖచ్చితంగా ఈ విలీన ప్రక్రియ ఫినిష్ చేసేసి మాకు అది నిరూపించాలని చెప్పని మేము తెలియజేస్తూ ఉన్నాం. మళ్ళీ ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు జేబీఎం బస్సులు వీరన్నట్టు మా హయాంలో జరగలేదు, టీఆర్ఎస్ హయాంలో అగ్రిమెంట్ జరిగింది. 600 బస్సులు. అది ప్రతి హెడ్ క్వార్టర్లో కూడా ఇప్పుడు నిజామాబాద్ ఉంది 2 డిపో ఇచ్చేసారు, వరంగల్ ఉంది 2 డిపో ఇచ్చేసారు, సూర్యాపేట ఉంది అక్కడ కూడా అట్లా హెడ్ క్వార్టర్ డిపోలల్లో ఇచ్చేసారు. ఫస్ట్ ఏమో ఒక డిపోకు ఒక 60-70 బస్సులు అట్లా పంపించేసి కొంత 50-50% నడుస్తాయి అని చెప్పి అన్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఏమైతుందంటే 100% డిపో ఇచ్చేసి మొన్న మేడారం జాతర టైంలో మాకు వరంగల్ 2 డిపోలో వాళ్ళే మమ్మల్ని లోపల రాకుండా గేట్లకు తాళాలు వేసుకున్నారు జేబీఎం వాళ్ళు. మళ్ళీ మా కార్మికులంతా కూడా పోయి అక్కడ గొడవ చేసి గేట్లు తెరిపించడం జరిగింది. అసలు మా స్థలాలు ఏ విధంగా అప్పచెప్తారు? ఆ స్థలాలు మేము మా కష్టంతో మేము అప్పుడు నిజాం నవాబు నెలకొల్పినటువంటి రాష్ట్ర రవాణా సంస్థకు సంబంధించిన ఆస్తులను
మరి ఏ అగ్రిమెంట్ చేసుకోవాలి అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఓకే. డిపోలో అప్పచెప్పేసి 100% పూర్తిగా విలీనం చేస్తున్నాం, వాళ్ళకు అప్పచెప్పిస్తున్నాం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఇప్పుడు మా దగ్గర ఏదైతే ఈ మెకానికల్ స్టాఫ్ ఉందో, మెయింటెనెన్స్ స్టాఫ్ ఉందో, మేము దాన్ని నిర్వహణ చేయగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న బస్సులను మేము చేస్తున్నాం కదా. ఆ అగ్రిమెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు సబ్సిడీకి సంబంధించింది ఒక 2 కోట్ల రూపాయలకు 50% సబ్సిడీ ఇస్తున్నారు అని చెప్పి అంటారు కదా. ఆ 50% సబ్సిడీ ఏదో మా ఆర్టీసీకే ఇస్తే మేమే ఆ బస్సుల నిర్వహణ మేమే చూసుకుంటాం కదా. మాకు వచ్చు కదా. నిర్వహణ మీకు ఇవ్వక ఆ బస్సులు నడిపే డ్రైవర్లు కూడా బయట వాళ్ళు హైర్ చేసుకుని సో మీకు 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 అసలు ఉపాధి లేకుండా చేసే పరిస్థితి ఈరోజు నెలకొంది. అసలు మాకు ఆ డిపోలో అప్పచెప్పేస్తుంది. మా కళ్ళ ముందట్నే వాళ్ళు తాళాలు వేసుకునే పరిస్థితి తీసుకొచ్చి ఏదో పెద్ద కుట్ర దాగుందనేది అర్థమవుతుంది. ఇది ఇప్పటికైనా కూడా ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళే ఉన్నారు కాబట్టి దాన్ని సవరించండి. దాని అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని సవరించండి. ఇక ముందైనా ఇప్పుడు వచ్చేటి ఏదో మరి ఆ అగ్రిమెంట్ను ఆ సెంట్రల్ గవర్నమెంట్ చేసినటువంటి 600 బస్సుల అగ్రిమెంట్ అయింది కావచ్చు. అయితే గ్రీన్ మన ఉంది కదా, దాని కింద గ్రీన్ కారిడార్ కింద ఇచ్చేటువంటి సబ్సిడీలో భాగంగా ఇస్తారు. అయితే వాళ్ళు చేస్తారు కావచ్చు. ఇక ముందు వచ్చేటి అన్ని కూడా వాళ్ళు ఆర్టీసీ కొంటే మాత్రం ఫుల్ అమౌంట్ పెట్టి కొనమంటున్నారు. ఇదైతే మాత్రం వాళ్ళ కంపెనీస్ త్రూ ఇండివిజువల్ కంపెనీస్ అంటే ప్రైవేట్ వానికి రాయితీ, ఆర్టీసీకి సంస్థ అంటే ప్రైవేట్ వానికి వెళ్ళం, సంస్థ కళ్ళం. అంటే ఇది ఎట్లా ఉన్నదంటే పెద్ద జోక్ అనిపిస్తుంది. ప్రభుత్వము చిత్తశుద్ధితోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ జేబీఎం బస్సుల అగ్రిమెంట్ను దాన్ని ఖచ్చితంగా సవరించేసి ఆ బస్సులను మాకు మెయింటెనెన్స్కు మాకే ఇచ్చేసి మాకు నిర్వహణకు ఇచ్చేసి మేమే నడుపుకునేటట్టు ఏదైనా అవకాశం ఉంటే ఖచ్చితంగా చేయండి. ఓకే, రైట్. రాజయ్య గారు, ఒకటి ఇప్పుడు ప్రభుత్వం దిగి రాలేదు సరే, మీరు డిమాండ్